వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకం చుట్టూ ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ తుఫాన్ మొదలైంది. తెలంగాణ వ్యవసాయ రంగానికి వెన్నుముకగా నిలిచిన ఉచిత కరెంటు విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన రద్దు చేయాలని చూస్తోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. నిన్న మొన్నటి వరకు ధాన్యం కొనుగోళ్లపై నడిచిన పొలిటికల్ వార్ ఇప్పుడు వ్యవసాయ మోటార్లకు మరియు ఇళ్లకు ప్రీపెయిడ్ మీటర్లు బిగించే నిర్ణయంతో మరింత హీటెక్కింది. కుకట్పల్లి పరిధిలో జరిగిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై పక్కా ఆధారాలతో విమర్శలు దాడి చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రాణాలైనా ఇస్తాం కానీ మోటార్లకు మీటర్లు పెట్టనివ్వమని నిలబడితే ఈ కాంగ్రెస్ సర్కార్ మాత్రం కేవలం 3 నెలల గడువుతో మీటర్లు పెట్టడానికి జీవోలు సిద్ధం చేస్తోందని మండిపడ్డారు. అసలు కేటీఆర్ లేవనెత్తిన ఈ ప్రీపెయిడ్ మీటర్ల వివాదం ఏంటి, కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకున్న ఈ వ్యూహాలు ఏంటో ఈ వీడియోలో పూర్తి వివరాలతో చూద్దాం. కేటీఆర్ తన ప్రసంగంలో కేబినెట్ సమావేశంలో జరిగిన అంతర్గత నిర్ణయాలను బయటపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తెలంగాణలోని విద్యుత్ రంగానికి సంబంధించిన ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మోటార్ల కనెక్షన్లతో పాటు సామాన్య ప్రజల గృహ విద్యుత్ కనెక్షన్లన్నిటికీ రాబోయే 3 నెలల్లోనే పాత మీటర్లను తొలగించి వాటి స్థానంలో కొత్తగా ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. అంటే మొబైల్ ఫోన్ లాగా ముందే రీఛార్జ్ చేసుకుంటేనే ఇంట్లో లైట్లు వెలుగుతాయని, లేకపోతే కరెంట్ కట్ అయిపోతుందని, ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలను నట్టింట ముంచడమేనని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. ఏమంటుండు రేవంత్ రెడ్డి? నిన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పుడు మన కాడ ప్రీపెయిడ్ సెల్ ఫోన్లు ఉంటాయి, మీకు తెలుసు కదా, ప్రీపెయిడ్ ఫోన్లు తెలుసు కదా, ముందే పైసలు కట్టాలి, అది మీటర్ తిరుగుతూనే ఉంటది, ఆయనతో బంద్ అవుతుంది. 1000 రూపాయలు ఛార్జ్ చేసినాం అనుకో, ఆ 1000 రూపాయలు ఇవ్వగానే అది బంద్ అవుతుంది పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. ఇక రాష్ట్రంలో మీటర్లు మామూలు మీటర్లు తీసేస్తారట, మొత్తం ప్రీపెయిడ్ మీటర్లు పెడతారట. ఇక అంటే మీ ఇంట్లల్లో స్మార్ట్ మీటర్లు పెడతారు. ఇక బిల్లు కట్టకపోతే అప్నే ఆప్ బంద్ హోయాత. ఒక మీకే కాదు, హైదరాబాద్నే కాదు, మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ మొదలు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్లు పెడతారట. అటెనక బాయిల కాడ మోటార్లు ఉంటాయి కదా, ఆ మోటార్లకు కూడా మీటర్లు పెడతారట. ఇక మీకు కేసీఆర్ గారు అందుకే చెప్పిండు ముందే, ఆనాడు మోడీ గారు ఎంత ఒత్తిడి తెచ్చినా, మోడీ గారు మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలే. గతంలో తెలంగాణను పాలించిన కేసీఆర్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం ఎంతటి కఠిన నిర్ణయాలు తీసుకుందో కేటీఆర్ ఈ సందర్భంగా రికార్డులతో సహా గుర్తు చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని నాడు తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చిందని చెప్పారు. ఒకవేళ మీటర్లు పెట్టడానికి అంగీకరిస్తే తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 30,000 కోట్ల రూపాయల FRBM రుణాన్ని ఇస్తామని ఆశ చూపించిందని వెల్లడించారు. ఆనాడు మోడీ గారు ఎంత ఒత్తిడి తెచ్చినా, మోడీ గారు మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ గారు ఒప్పుకోలే. మోటార్లకు మీటర్లు పెట్టమంటే నా బొండిగ మీద కత్తి పెట్టినా, నా మెడ కోసినా నేను మాత్రం పెట్టా అని చెప్పి కేసీఆర్ గారు పెట్టలే. అయినప్పటికీ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 30,000 కోట్ల నిధులు రాకపోయినా పర్వాలేదు కానీ నా తెలంగాణ రైతుల మోటార్లకు మీటర్లు పెట్టి వారి పొలాలను ఎండనివ్వనని కేంద్ర ఆఫర్ ను తిరస్కరించారని కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పైసా సాయం లేకపోయినా కేవలం ప్రైవేట్ సంస్థల లాభాల కోసమే 3 నెలల్లో మీటర్లు పెట్టడానికి ఒప్పుకుందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే తాము ప్రజలకు ఒక విషయాన్ని గట్టిగా హెచ్చరించామని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే తెలంగాణలో ఇన్నాళ్లుగా అందుకున్న ఉచిత విద్యుత్ పథకం రద్దు అవుతుందని, మోటార్లకు మీటర్లు రావడం ఖాయమని తాము చెప్పిన మాటలు ఇవాళ అక్షరాల నిజమవుతున్నాయని మండిపడ్డారు. ఈ ప్రీపెయిడ్ మీటర్ల వెనుక అసలు ఉద్దేశం ఉచిత కరెంటు లెక్కింపులను తగ్గించి చూపిస్తూ క్రమంగా సబ్సిడీలను ఎత్తివేయడమేనని ఆరోపించారు. మొత్తం విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు దారదత్తం చేయడానికి ఈ మీటర్ల బిగింపు ఒక మొదటి అడుగు అని కేటీఆర్ విశ్లేషించారు. అవినీతి అరాచకాలతో సాగుతున్న ఈ పాలనపై ప్రజలు రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించక ముందే, ఇళ్లకు ప్రీపెయిడ్ మీటర్లు రాకముందే తెలంగాణ సమాజం మరియు అన్నదాతలు ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో మీటర్లు పెట్టడానికి వచ్చే అధికారులను, సిబ్బందిని రైతులు అడ్డుకోవాలని, తమ హక్కులను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు. అవకాశం వచ్చిన
వచ్చినప్పుడు ప్రజలు ఈ అవినీతి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఓటు రూపంలో బుద్ధి చెబుతారని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మరియు గృహాలకు ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలనే నిర్ణయం మరియు దానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ఈ పక్కా ఫ్యాక్ట్ కౌంటర్లు రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా ఊపేస్తున్నాయి. ఒకవైపు విద్యుత్ సంస్థల నష్టాలను తగ్గించడానికే ఈ సంస్కరణలు అని ప్రభుత్వం అంటుంటే, మరోవైపు ఇది ఉచిత విద్యుత్ రద్దుకు కుట్రేనని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి ఈ మీటర్ల వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఈ ప్రీపెయిడ్ మీటర్ల వివాదంపై మరియు కేటీఆర్ చేసిన ఆరోపణలపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఈ ఇన్ఫర్మేటివ్ విశ్లేషణ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరో లేటెస్ట్ రాజకీయ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.